హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. 24x7 ఏఐ కంపెనీ వాళ్ళు ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ జాబ్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ యొక్క ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో నోటిఫికేషన్కి 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పాల్ అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 2.5 to 3.75 lakh per annum అయితే శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు మంత్లీ శాలరీ వచ్చేసి 20 to 28,000 వరకు మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో మంచి ఆపర్చునిటీ, ఎవరు మిస్ చేసుకోకండి. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతాయి. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి ఇంటర్వ్యూ వచ్చేసి టైం, సో ఇక్కడ ఇంటర్వ్యూ టైం అండ్ వెన్యూ కనుక చూసుకున్నట్టయితే 17th February నుండి 21st February వరకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 10:30 to ఆఫ్టర్నూన్ 1 PM వరకు ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఈ యొక్క టైమింగ్లో మీరు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి అడ్రస్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. NSL అరేనా, ఇంటర్నల్ రోడ్, IDA ఉప్పల్, హబ్సిగూడ, హైదరాబాద్, తెలంగాణ 500339. సో ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ని వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. 25 ఓపెనింగ్స్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే ఇమ్మీడియట్ హైరింగ్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంటర్వ్యూ డేట్ 17th Feb to 21st Feb. అండ్ అలాగే ఇంటర్వ్యూ టైమింగ్ వచ్చేసి 10:30 to 1:30 PM. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ జాయినింగ్ వచ్చేసి 3rd March అనమాట. మీకు ఇంటర్వ్యూ చేసిన వెంటనే మీకు జాబ్ వచ్చిందా లేదా అనేసి మీకు క్లియర్గా అక్కడే చెప్పేస్తారనమాట. సో మీకు కనుక జాబ్ కన్ఫర్మ్ అయితే 3rd March మీరు జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ వర్క్ లొకేషన్ సో ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క లొకేషన్కి అయితే మీరు వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. అండ్ అలాగే జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే ది ప్రైమరీ రోల్ ఆఫ్ ది ఏజెంట్ ఈజ్ టు ప్రొవైడ్ సర్వీస్ టు ది కస్టమర్ ఓవర్ ది కాల్ అండ్ ప్రొవైడ్ రెజల్యూషన్ అకార్డింగ్లీ అనమాట. సో ఈ యొక్క కంపెనీకి సంబంధించి సర్వీసెస్ని ఈ యొక్క కంపెనీకి సంబంధించిన కస్టమర్స్తో వాళ్ళ యొక్క ఇష్యూస్ని అండ్ అలాగే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని వయా కాల్స్ అండ్ అలాగే మెయిల్స్ ద్వారా మీరు సొల్యూషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే టు ప్రొవైడ్ సపోర్ట్ అండ్ రీసాల్వ్ ఇష్యూస్ వయా కాల్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ అనమాట. ఇందాక చెప్పిన విధంగా సో ఇక్కడ వచ్చేసి మీరు సపోర్ట్ని ప్రొవైడ్ చేస్తూ అండ్ అలాగే వాళ్ళ యొక్క ఇష్యూస్ని రిజాల్వ్ చేస్తూ ఉండాలన్నమాట వయా కాల్స్ అండ్ అలాగే ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ ద్వారా. అండ్ నెక్స్ట్ వచ్చేసి గుడ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. స్ట్రాంగ్లీ అనలిటికల్ అండ్ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది. రెండరింగ్ సర్వీసెస్ టు కస్టమర్ అండ్ ఎన్షూరింగ్ సాటిస్ఫాక్టరీ. సో ఇవి వచ్చేసి మీకు ఉండాల్సిన రిక్వైర్మెంట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాయిస్ శాలరీ స్ట్రక్చర్ కనుక చూసుకున్నట్టయితే 19K to 28K టేక్ హోమ్ ఆఫ్టర్ డిడక్షన్ అనమాట. సో మీరు 19,000 to 28,000 అయితే మీరు బై హ్యాండ్ అయితే మీకు శాలరీ అనేది రావడం జరుగుతుంది అనమాట, అన్ని డిడక్షన్స్ అయ్యి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్లీజ్ క్యారీ ఆల్ యువర్ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అండ్ గవర్నమెంట్ ID ప్రూఫ్స్, ఆధార్ అండ్ పాన్ కార్డ్ ఫర్ డాక్యుమెంటేషన్, క్లియర్ స్కాన్ కాపీస్, జెరాక్స్ కాపీస్ అనమాట. సో ఇవి వచ్చేసి మీరు ఇంటర్వ్యూకి క్యారీ చేయాల్సిన డాక్యుమెంట్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే రొటేషనల్ US షిఫ్ట్లో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. యాజ్ వెల్ మిడ్ నైట్ షిఫ్ట్లో కూడా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. 5 days వర్కింగ్, 2 rotational వీక్ ఆఫ్స్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నో ఫిక్స్డ్ వీక్ ఆఫ్ సాటర్డే సండే. స్టూడెంట్స్ పర్సూయింగ్ స్టడీస్ త్రూ రెగ్యులర్ కాలేజ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట. అండ్ అలాగే ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ ఆర్ మ్యాండేటరీ, మస్ట్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే 2-way ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్, హోమ్ పికప్ అండ్ డ్రాప్ కూడా ఉంటుంది మీకు. సెల్ఫ్ టు వర్క్ 3,300 ఓన్లీ ఫర్ మేల్ ఎంప్లాయీస్కి ఈ యొక్క 3,300 ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెడికల్ ఇన్సూరెన్స్ ఫర్ సెల్ఫ్ అండ్ డిపెండెంట్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే PUC, ఇంటర్మీడియట్, 10+3 డిప్లొమా, గ్రాడ్యుయేషన్ ఈ యొక్క క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. ఇంటర్వ్యూ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే పర్సనల్ ఇంట్రడక్షన్ రౌండ్ అండ్ అలాగే ఆన్లైన్ అసెస్మెంట్ రౌండ్, ఫైనల్ ఇంటర్వ్యూ రౌండ్, ఈ యొక్క 3 rounds అయితే ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ అటెండెడ్ ఇంటర్వ్యూ వితిన్ 30 days ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అనమాట. సో ఇంతకు ముందే కనుక మీరు ఆ యొక్క కంపెనీకి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఉంటే 30 daysలో సో అటువంటి వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు.
గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకున్నట్లయితే ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎడ్యుకేషన్ గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్. సో ఇటువంటి క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వండి. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీరు ఈ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలనుకుంటే ఇక్కడ రైట్ సైడ్లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లై అయితే అయిపోతుంది అనమాట. సో వాళ్ళే మీకు ఇంటర్వ్యూకు కాల్ అయితే చేయడం జరుగుతుంది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.